కరెన్సీ కష్టాలపై సామాన్య ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందుల నేపథ్యంలో వామపక్షాలు పిలుపునిచ్చిన భారత్ బంద్ విజయనగరం జిల్లా వ్యాప్తంగా ప్రశాంతంగా కొనసాగుతుంది. ఇప్పటికే విద్యా సంస్థలు వ్యాపారాలు అన్నిటికీ ఇప్పటికే మూతపడ్డాయి. ప్రస్తుతానికి జిల్లా వ్యాప్తంగా బంద్ కొనసాగుతున్న నేపథ్యంలో జిల్లా కేంద్రంలో వామపక్ష పార్టీలు భారీ ర్యాలీ నిర్వహిస్తున్న వామపక్ష నాయకులతో మాట్లాడుతూ సార్ చెప్పండి, ఈరోజు ఈ కార్యక్రమం ఎందుకు నిర్వహిస్తున్నారు, ఏం చెప్పదలుచుకుంటున్నారు ప్రభుత్వం? ఇవాళ దేశవ్యాప్తంగా నవంబర్ 8వ తేదీన ఈ దేశ ప్రధాని ఏదైతే 500 నోట్లు 1000 నోట్లు చెల్లవని రద్దు చేస్తానని చెప్పి నిర్ణయం చేశాడో ఆనాటి నుండి నేటి వరకు సుమారు 20 రోజులు అవుతుంది. 20 రోజులుగా బ్యాంకుల దగ్గర ప్రజలు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఇబ్బందులు పడే ప్రజానీకం అంతా కూడా 185 మంది ఈవేళ వ్యవసాయ కార్మికులు, అలాగే చేతివృత్తులు చేసుకునేవాళ్ళు, అసంఘటిత కార్మికులు ఈవేళ పేద ప్రజలే ఉన్నారు. దీనికి కారణం 500 నోటు 1000 నోటు రద్దు చేయడం. ఈ 500 నోటు 1000 నోటు డబ్బున్న వాళ్ళ కోసం, బ్లాక్ మనీ ఉన్న వాళ్ళని పట్టుకోవడం కోసం, నల్లధనాన్ని బయటికి తీయడం కోసం, ఆ నల్లధనం ద్వారా దేశానికి ఉన్నటువంటి లోటు బడ్జెట్ని కానీ ఏదైతే రంగాలకి బడ్జెట్లు కేటాయింపులు లేవో దానికి కేటాయింపులు చేస్తానని, దాని ద్వారా ప్రజల జీవన పరిస్థితులు మెరుగుపడతాయని మోడీ గారు చెప్తున్నాడు. అది పచ్చి అబద్ధం. ఎందుచేతనంటే ఇప్పటికే బ్యాంకుల్లో ఎన్పిఏ కింద ఈవేళ మొన్ననే 7,000 కోట్ల రూపాయలు రద్దు చేశారు. మరొక 40 లక్షల కోట్ల రూపాయలు రద్దు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఒక పక్క బారుబాకీల పేరుతోటి కోటీశ్వరులకి, విజయమాల్యా లాంటి వాళ్ళకి వేల కోట్ల రూపాయల అప్పుల్ని రద్దు చేస్తూ పేద ప్రజల నెత్తి మీద ఈ పిడుగు తీసుకొచ్చి పెట్టాడు. ఇది కేవలం ప్రజా సమస్యల్ని పక్కదారి పట్టించడానికి, ఇతర రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి ఎన్నికలు ఏవైతే ఉన్నాయో ఉత్తరప్రదేశ్, పంజాబ్ లాంటి రాష్ట్రాల్లో లబ్ధి పొందడానికి ఈవేళ ఇవి సమస్యను తీసుకొచ్చి ప్రజల నెత్తి మీద రుద్దాడు. ఈవేళ నిజంగా ఆయనకి చిత్తశుద్ధి ఉంటే ఆయన 500 1000 నోటు నేను రద్దు చేశాను, దానివల్ల ఈ లాభం ఉంది, ఈ నష్టం ఉందని చెప్పి ఈవేళకి 10 రోజుల నుంచి పార్లమెంటు రాజ్యసభ సమావేశాలు జరుగుతున్నాయి. ఒక్కరోజు కూడా హాజరై ఆయన ఎందుకు సమాధానం చెప్పలేదు, ఎందుకు బయట తిరుగుతున్నాడు? ఇదే ఉదాహరణ. నరేంద్ర మోడీ ఈ దేశ ఆర్థిక వ్యవస్థని చిన్నాభిన్నం చేయడానికి ఈవేళ ప్రయత్నం చేశాడు. ఈవేళ పేద ప్రజలు నష్టపోయే పరిస్థితి వచ్చింది. 50 రోజులు గడువిస్తే ఇంకా మేలు జరుగుతుంది ప్రజలకని చెప్తున్నాడు. అంటే 50 రోజులు గడిచేటప్పటికి ఈవేళకే 70 మంది దగ్గర చనిపోయారు. ఇంకొక 100 మంది పైన చనిపోయేటటువంటి పరిస్థితి ఈవేళ తీసుకొచ్చేటటువంటి పరిస్థితి కనబడుతూ ఉంది. అందుచేతనే దేశవ్యాప్తంగా 10 కమ్యూనిస్టు పార్టీలు ఈ నిరసన ప్రదర్శనని 29 రాష్ట్రాల్లో చేపడుతూ ఉన్నాయి. దానిలో భాగంగానే ఈ జిల్లాలో కూడా ఈ యొక్క ప్రదర్శన జరుగుతుంది. మేము డిమాండ్ చేసేది ఏంటంటే, ఏదైతే మీరు రద్దు చేశారో స్థానంలో తక్షణమే కొత్త 500 నోట్లు, 100 రూపాయల నోట్లు, 50 రూపాయల నోట్లు వాటితో సమానంగా తీసుకొచ్చి ప్రజలు నిత్యం ఎదుర్కొంటున్న డబ్బుల కోసం ఎదుర్కొంటున్న ఇక్కట్లన్నీ కూడా పరిష్కారం చేయాలని మేము కోరుతున్నాం. అలాగే 10 లక్షల కోట్ల రూపాయలు బ్యాంకుల బకాయిలు ఉన్న పెద్ద పెద్ద కంపెనీలు మీకు దమ్ముంటే అవన్నీ కూడా వసూలు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. మీరు ఎన్నికల్లో వాగ్దానం చేసినట్టుగా 80 లక్షల కోట్లు విదేశాల్లో ఏదైతే ఉందో దాన్ని తీసుకొచ్చి ఒక్కొక్క కుటుంబానికి 15 లక్షలు డిపాజిట్ చేస్తున్నాం. అది కూడా మీ ఎన్నికలు వాగ్దానం నెరవేర్చాలని కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తాం. అదే మోడీ నిర్ణయం తీసుకున్న నిర్ణయంతో సామాన్య ప్రజలైతే తీవ్రంగా ఇబ్బంది పడుతున్నాయని వామపక్ష పార్టీలు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద చూసుకుంటే ఖచ్చితంగా నల్లధనంపై మోడీ ముందుగా చేసిన ప్రకటన ఖచ్చితంగా నెరవేర్చాలని, అంతవరకు తమ పోరాటం కొనసాగుతుందని ఇక్కడ వామపక్ష పార్టీలు చెప్తున్నాయి. మొత్తం మీద విజయనగరం జిల్లా వ్యాప్తంగా బంద్ అయితే ప్రశాంతంగా కొనసాగుతుంది. ముఖ్యంగా విద్యా సంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు మూతపడ్డాయి. ఇది విజయనగరం జిల్లాలో తాజా పరిస్థితి. కరీంతో అమన్ 99 టీవీ విజయనగరం జిల్లా.